Welcome back to the English grammar rules session. Now, rule number 2 discuss చేస్తున్నాం, but yes, rule number 1 was subject verb agreement గురించి and కొన్ని నౌన్స్ ఉన్నాయి. ఆ నౌన్స్ రూల్స్ అనేటివి లాస్ట్లో చెప్తా, రూల్ ప్రకారంగా చెప్పాలంటే. బట్ ఎస్, దీస్ ఐ డిస్కస్డ్ ఇన్ కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ ప్లేలిస్ట్ సెషన్. అందులో రూల్స్ లా కాకుండా మనకు థియరిటికల్గా అండ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని కరెక్ట్గా చెప్పాను. అవే రూల్స్ లాగా లాస్ట్లో చెప్తాం, మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని. ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ దిస్. ఆ నౌన్స్ ఎక్కడైతే చాప్టర్ కంప్లీట్ అయిందో అక్కడ నేను సేమ్ అగైన్ నౌన్ థీరీలాగా చెప్పకుండా నౌన్ రూల్ లాగా చెప్తాను. ఇట్ ఈస్ నథింగ్ చేంజ్డ్. ఇట్ ఈస్ జస్ట్ వాట్ ఇస్ దిస్, మనం ఏదో అంటాం కదా, తింటున్నప్పుడు పప్పు రొటీన్గా ఉంటే పప్పులోకి ఏదో ఒకటి చారు వేస్తారో ఏదో. ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు దిస్ వాట్ ఇస్ దిస్ కుకింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. పప్పులో కొద్దిగా రుచి చేంజ్ చేయడం అన్నట్టుగా ద సేమ్ టాపిక్, నౌన్ టాపిక్ని నేను రూల్స్ లాగా చెప్తున్నా, సో దట్ మెనీ పీపుల్ కెన్ కోరిలేట్ విత్ దిస్ రూల్స్ కాన్సెప్ట్. రైట్. నౌ we are all discussing the possessive case. You can watch this video in 1.5 speed to save your time. Again, content miss కాకుండా నేను రూల్స్ లాగా చెప్తే ఏంటి అండ్ నౌన్ కంప్లీట్ చాప్టర్ లాగా చెప్తే ఏంటి, ఇట్ ఈస్ ద మ్యాటర్. ద రిప్రజెంటేషన్ మే డిఫర్, బట్ ద కాన్సెప్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ద సేమ్ అండ్ తగ్గించట్లా. యా, జెన్యున్. నౌ లెట్ వి డిస్కస్ దిస్ ఫస్ట్. యప్. నా 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 పొసెసివ్ కేస్ ఫస్ట్. ఈ పొసెసివ్ కేస్ గురించి చెప్పాలి అంటే వాట్ ఈస్ అ పొసెషన్ ఫస్ట్. రైట్. పొసెషన్ చెప్పాలి అని అంటే ఏదో ఒకటి ఫస్ట్ మన దగ్గర ఉండాలి, ఉంటేనే మనం పొసెషన్ చెప్పగలం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఫస్ట్ ఈ మీనింగ్ పొసెసివ్ కేస్ అనేది చెప్పాలి అని అంటే వాట్ ఈస్ అ పొసెషన్ ఆల్ అబౌట్ అనేది తెలియాలి. అది విల్ డిస్కస్. రైట్. ఫార్మలీ వెల్కమ్. రైట్. పొసెసివ్ కేస్ అని అంటే ఇట్ ఈస్ ఎనీథింగ్ దట్ విచ్ పొసెస్ కెన్ బి రిటన్ ఆర్ టోల్డ్ ఇన్ పొసెసివ్ కేస్. పొసెషన్ అనేది ఏంటి అంటే కలిగి ఉండటం. రైట్. నా దగ్గర ఉంది, సపోజ్ నా దగ్గర ఇది ఉంది, మీ దగ్గర ఏదో ఒక బుక్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎప్పుడైనా మీ దగ్గర ఉంది ఇంకొకరి దగ్గర లేదు అని చెప్పటానికి, వాళ్ళ దగ్గర లేదు మన దగ్గర ఉంది అని చెప్పటానికి బేసిస్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ప్రాణం. ప్రాణం ఉంది అని అంటే వీళ్ళ దగ్గర ఉంది లేదు అని చెప్పగలం. సపోజ్ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్కి వింగ్స్ ఉన్నాయని చెప్పాలి అని అంటే ఫ్యాన్ ఫ్యాన్కి వింగ్స్ ఉన్నాయి అని చెప్పగలగాలి అని అంటే ఫ్యాన్ అనేది దానికి వింగ్స్ ఉంది అని ఫీల్ అవ్వగలగాలి. ఫీల్ అవ్వగలిగితే అప్పుడు పొసెసివ్ కేసు వాడగలం. ఫ్యాన్కి ఫీలింగ్స్ లేవు, ప్రాణమే లేదు, ఫీలింగ్స్ ఎట్లుంటుంది? అలాంటప్పుడు ఫ్యాన్ యొక్క వింగ్స్ అని చెప్పలేం. రైట్. అది ఎలా చెప్పాలి ఎలా అనేది ఇంగ్లీష్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ ఎస్, ద బేస్ పాయింట్ ఫర్ పొసెసివ్ కేస్ ఈజ్, పొసెసివ్ కేస్ వాడాలి అని అంటే ప్రాణం మినిమం ఉండాలి. ఇది ఫస్ట్ రూల్. దీని ఎక్సెప్షన్స్ మళ్ళీ వస్తాయి. బట్ ఎస్, వీ కెన్ ఫార్వర్డ్ విత్ దిస్. నౌ పొసెసివ్ కేస్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, యూజ్ చేయాలి గ్రామటికల్గా, మనకు రూల్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సింపుల్. ఫస్ట్ పాయింట్ ఈజ్ నౌన్కి అపాస్ట్రఫీ ఎస్ వాడితే పొసెసివ్ కేస్ అయిపోతుంది. అదే ప్లూరల్ నౌన్ అయితే జస్ట్ అపాస్ట్రఫీ యూజ్ చేస్తే పొసెసివ్ కేస్ అయిపోతుంది. రైట్. దీని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఏదో ఒకటి. సపోజ్ ఏమన్నారు, శాంతి. నాకు పేర్లు ఎక్కువ తొందరగా రావు. శాంతి. శాంతి శాంతి యొక్క కార్ అని చెప్పాలి. శాంతి యొక్క కార్ అని చెప్పాలి అంటే శాంతి కార్ అని చెప్తే సరిపోతుందా? నో. శాంతీస్ కార్ అని చెప్తే సరిపోతుందా? నో. శాంతీస్ కార్ అంటే శాంతిని ప్లూరల్ చేసినట్లు. ప్రాపర్ నౌన్ని ప్లూరల్ చేయొచ్చా? చెయ్యలేం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అపాస్ట్రఫీ ఎస్, శాంతి అపాస్ట్రఫీ ఎస్ వాడితే దెన్ ఇట్ బికమ్స్ పొసెసివ్ కేస్. అంటే ఇక్కడ కారే, కానీ ఎవరి కార్ బాస్ అనంటే సింపుల్. ఇక్కడ ఎవరి కార్ అనంటే శాంతి యొక్క కార్ అని చెప్పటానికి ఈ అపాస్ట్రఫీ ఎస్ అనేది యూజ్ అవుతుంది. పొసెసివ్ కేస్ ఎలా చెప్పబడుతుంది? బై యూజింగ్ అపాస్ట్రఫీ ఎస్. అదే ఫస్ట్ పాయింట్, ఈ ఫస్ట్ పాయింట్. మరి ఇదేంటి సార్ ప్లూరల్ నౌన్ అనంటే సింపుల్. సపోజ్ ప్లూరల్ నౌన్ అంటే ఓకే, బాయ్స్ బుక్స్. బాయ్స్ బుక్స్. రైట్. ఓకే. ఇక్కడ చూడండి, బాయ్ అనంటే సింగులర్. రైట్. బాయ్స్ అనంటే ప్లూరల్. రైట్. ఆ! బాయ్ అపాస్ట్రఫీ ఎస్ అనంటే ఇప్పుడే చూసాం. ఇలా ఇలా రాస్తే పొసెసివ్ కేస్ అని. బాయ్ అపాస్ట్రఫీ ఎస్ అంటే ఒక బాయ్ ఉన్నాడు. ఆ బాయ్ యొక్క అని చెప్పడానికి బాయ్ ఒకడే. కానీ బాయ్ యొక్క అని చెప్పడానికి పొసెసివ్ కేస్ వాడుతున్నాం. ఇదేమో సింగులర్, ఇదేమో ప్లూరల్, ఇదేమో పొసెసివ్ కేస్. మరి పొసెసివ్ కేస్ దేంట్లో, ఎవరి గురించి చెప్తోంది? ఇక్కడ బాయ్ అనే సింగులర్ నౌన్ గురించి చెప్తుంది. సింగులర్ నౌన్ యొక్క పొసెసివ్ కేస్. రైట్. సింగులర్ నౌన్ యొక్క పొసెసివ్ కేస్. మరి ఇక్కడ బాయ్స్ అనుంది. బాయ్స్ అనే యొక్క బాయ్స్ అంటే ముగ్గురు నలుగురు ఉన్నారు. వాళ్ళ బుక్స్ అని చెప్పడానికి ఎట్లా యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ సిమిలర్. అగైన్ అపాస్ట్రఫీ రాసేసి మళ్ళీ ఎస్ రాసామనుకోండి, బాయ్స్ అని వస్తుంది. ఇది పలకడం తప్పు కాబట్టి ఈ ఎస్ అనేది తీసేసి జస్ట్ అపాస్ట్రఫీతో సరిపెట్టేస్తే దెన్ ఇట్ ఆల్సో బికమ్స్ పొసెసివ్ కేస్
ఫార్ వాట్? ఇక్కడ బాయ్స్ అనేది ఉంది. ఇట్ ఈస్ అ నౌన్. వాట్ టైప్ ఆఫ్ నౌన్? ఇట్ ఈస్ అ కౌంటబుల్ అండ్ ప్లూరల్. ప్లూరల్ నౌన్ యొక్క పొసెసివ్ కేస్ ఎట్లా అంటే జస్ట్ అపాస్ట్రఫీ ఒక్కటే యూజ్ చేస్తాం. అండ్ దట్ ఈస్ వాట్ వి డిస్కస్డ్ హియర్ ఇన్ ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్‌కి అపాస్ట్రఫీ మాత్రమే యూజ్ చేస్తే దట్ బికమ్స్ ఇట్స్ పొసెసివ్ కేస్. ఇది యూసేజ్. దీనికి ఫస్ట్ పాయింట్‌కి, సెకండ్ పాయింట్‌కి మీకు వాట్ ఈస్ దిస్ అప్లికేషన్ రావాలి. ఆ అప్లికేషనే ఇక్కడ. నౌ బాయ్స్ బుక్స్ కరెక్టా? కాదా? అనేది తెలియాలి. అగైన్ బాయ్స్ బుక్స్ అనంటే ఇక్కడ ఈ బాయ్స్ అనేది కరెక్టా కాదా? తెలీదు మనకు. సపోజ్ ఒక బాయ్ యొక్క బాయ్ బుక్స్ ఇది కరెక్టా అంటే? ఇక్కడ దేని గురించి చెప్తున్నామో ఫస్ట్ తెలియాలి. దేని గురించి చెప్తున్నాం? బాయ్ గురించి చెప్తున్నామా? బుక్స్ గురించి చెప్తున్నామా? అ బాయ్. ఇప్పుడు చెప్పండి. ఎవరి గురించి చెప్తున్నాం? ఇక్కడ బాయ్ గురించి చెప్తున్నాం. ఇక్కడ బుక్స్ గురించి చెప్తున్నాం. అప్పుడు ఈ బాయ్ ఏమవ్వాలి? అడ్జెక్టివ్ అవ్వాలి. ఈ అడ్జెక్టివ్ ఇక్కడ చూడండి ఎలా అవుతోంది? బాయ్ యొక్క అని చెప్పబడుతోంది. బాయ్ యొక్క అని చెప్పబడినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేయాలి. బికాజ్ ఇట్ ఈస్ ఎ సింగులర్ నౌన్. రైట్? ఇక్కడ కూడా ఆ బాయ్ అనేది ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ చూజ్ చేయాలా లేదా? అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ బాయ్ గురించి చెప్తున్నాం. బాయ్ యొక్క అని చెప్తే ఇక్కడ బాయ్ యొక్క అనేది నెక్స్ట్ ఇంకొకటుంది. 2 నేను చెప్తా చూడండి సింపుల్. ఇది తీసేసి మీకు డౌట్ రావచ్చు. ఆ! ఇప్పుడు చూడండి. ఆ బాయ్స్ బుక్స్ ఆర్ వాట్? గుడ్. ఏదోటి. ఆ బాయ్ ఈజ్ గుడ్. ఓకే. ఇప్పుడు చెప్పండి. ఈ 2 సెంటెన్సెస్ కరెక్టా కాదా అనేది మనకు తెలియాలి అనంటే ఇఫ్ థాట్ ఈస్ ద కేస్ దెన్ వీ నీడ్ టు లుక్ ఎట్ వాట్ ద సబ్జెక్ట్ ఈస్ ఆల్ అబౌట్. ఇక్కడ సబ్జెక్ట్ బాయా? బుక్సా? బుక్స్. బుక్స్ గురించి చెప్తున్నారు. రైట్? బుక్స్ ఆర్ గుడ్ అంటున్నాడు. ఓకే. ఇక్కడ గూడా బాయ్ గురించి చెప్తున్నారా? బాయ్ ఈజ్ గుడ్ అంటున్నారు. ఓకే. అలాంటప్పుడు చూడండి ఎప్పుడన్నా 2 నౌన్‌లు కంటిన్యూయస్‌గా రావచ్చా? రావకూడదు. అలా ఉన్నప్పుడు మనకు దీనికి మధ్యలో కంజంక్షన్ అన్న రావాలి. అక్కడ రెండిటి గురించి చెప్తున్నారా? కాదు. బుక్స్ గురించే చెప్తున్నారు. కానీ బుక్స్ ఎవరివి అని చెప్పటానికి బాయ్ వచ్చాడు. ఎవరివి? బాయ్ యొక్క. ప్రాణం ఉంది కాబట్టి అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తే బాయ్ యొక్క బుక్స్ అని చెప్పేకి మనకు సరిపోతుంది. హెన్స్ ఇక్కడ బేస్ ఏంటి అంటే 2 నౌన్‌లు ఒకేసారి రావు. రావు కాబట్టి అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేయాలనే థాట్ మనకు రావాలి ఇన్‌స్టంటేనియస్‌గా. ఇక్కడ ఒకే ఒక నౌన్ ఉంది. అప్పుడు దీనికి అపాస్ట్రఫీ రాకూడదు అనేది మనకు తెలిస్తే చాలు. దట్స్ ఇట్. ఫస్ట్ బేసిక్ థింగ్. నౌ ఇది ఎగ్జాంపుల్స్ యొక్క పాయింట్. ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్ అయిపోయినాయి. దీని అప్లికేషన్స్ అయిపోయింది. నౌ ఇది నేను గంట సేపు చెప్పొచ్చు, 10 నిమిషాలు చెప్పొచ్చు, 5 నిమిషాల్లో చెప్పేయొచ్చు, లేదా 2 గంటలు కూడా డ్రాగ్ చేయొచ్చు. ఇట్ ఈస్ మై లిబర్టీ. బట్ ఇట్ మేక్స్ మీ రెస్పాన్సిబుల్ వెదర్ టు వేస్ట్ యువర్ టైమ్ ఆర్ నాట్. నౌ నోట్. నోట్ అనేది ఏంటి? ప్లూరల్ నౌన్స్. ఇక్కడ ప్లూరల్ నౌన్స్ అనేటివి ఉన్నాయి కదా! ప్లూరల్ నౌన్స్ అంటే ఏంటి అనేది కూడా తెలియాలి. రైట్? నౌన్స్ ఎండింగ్ విత్ హెస్ అండ్ స్పెషల్ నోట్. ఇది నోట్ ఈ స్పెషల్ నోట్ ప్లూరల్ నౌన్స్ గురించి కాదు. ఇట్ ఈస్ జస్ట్ నౌన్ విత్ హిస్సింగ్ సౌండ్స్. ప్లూరల్ నౌన్స్‌లోకి ఇంక్లూడ్ కాకుండా జస్ట్ ఒక స్టార్ మార్క్. నౌన్స్ ఎండింగ్ విత్ హిస్సింగ్ సౌండ్స్. ఫస్ట్ పాయింట్ గురించి చూద్దాం. ప్లూరల్ నౌన్స్ అంటే ఇక్కడ ప్లూరల్ నౌన్స్ అంటే ఏవైనా రావచ్చు. సపోజ్ ఇక్కడ బాయ్స్ అని చూసాం. బాయ్స్ ఇది రావచ్చు. బాయ్స్ అపాస్ట్రఫీ రావచ్చు. రైట్? ఇది సింగులర్ నౌన్ యొక్క పొసెసివ్ కేస్. ఇది ప్లూరల్ నౌన్ యొక్క పొసెసివ్ కేస్ అనేది మనం డిస్కస్ చేసినాం ఇప్పటి వరకు. కానీ ప్లూరల్ నౌన్ ఎస్సే రావాల్సిన అవసరం లేదు గదా! సపోజ్ ఏముందబ్బా గుర్తుకు రావట్ల. చిల్డ్రన్ ఇది ప్లూరలా? సింగులరా? చైల్డ్ అంటే సింగులర్. ప్లూరల్ అనంటే చిల్డ్రన్ అనొస్తుంది. ఇక్కడ ఇది ప్లూరలే. ఇక్కడ ప్లూరల్ నౌన్‌కి అపాస్ట్రఫీ ఒక్కటే రాస్తే సరిపోతుందని చెప్పా. రైట్? మరి దీనికి జస్ట్ అపాస్ట్రఫీ రాస్తే సరిపోతుందా? నో! ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఏంటి? నేను చెప్తా. కన్‌ఫ్యూజన్ ఒద్దు. కన్‌ఫ్యూజన్ ఏం లేదు. ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు అపాస్ట్రఫీ ఎప్పుడు యూజ్ చేస్తామనంటే యాస్ ఐ డిస్కస్డ్ నౌ. ఎక్కడొచ్చింది? ఇక్కడ చూడండి. బాయ్స్ అనేది ప్లూరల్. దీనికి అపాస్ట్రఫీ ఎస్ గనుక యాడ్ చేస్తే బాయ్సెసెస్ అని మాట్లాడేకి రాదు. అంటే ఇక్కడ ఎస్ ఆల్రెడీ వచ్చింది. ఎస్ ఆల్రెడీ వచ్చిందంటే ఇంకొకసారి ఎస్ రాస్తే పలికే కష్టం అని చెప్పేసి దీన్ని జస్ట్ తీసేపిచ్చారని ఇప్పుడే చెప్పా. అందుకు ఎప్పుడైతే ఎస్ అనేది కూడా ఏంటి? హిస్సింగ్ సౌండ్. లాస్ట్‌లో ఎప్పుడైతే హిస్సింగ్ సౌండ్ వస్తుందో అప్పుడు జస్ట్ అపాస్ట్రఫీ వస్తే చాలు. అదే ఇక్కడ 2 పాయింట్లుగా చెప్పా. నౌన్ ఎండింగ్ విత్ ఎస్ ఉంటే జస్ట్ అపాస్ట్రఫీ ఒక్కటే సరిపోతుంది. అదే నౌన్ విత్ ఎండ్ నాట్ ఎండింగ్ విత్ ఎస్. ఇక్కడ చూడండి నౌన్ ప్లూరలే. ప్లూరల్ నాట్ ఎండింగ్ విత్ ఎస్. ఎస్ అంటే హిస్సింగ్ సౌండ్ లేదు. చిల్డ్రన్. అలాంటప్పుడు అపాస్ట్రఫీ ఎస్ రాయాలి. దీనంతటికి బేస్ పాయింట్ ఏంటి? హిస్సింగ్ సౌండ్. ఎస్. స్. ఆ స్ అనే సెగ లేదు అనంటే అపాస్ట్రఫీ ఎస్ వాడాలి. రైట్. ఇక్కడ చూడండి. బాయ్స్ లాస్ట్‌లో హిస్సింగ్ సౌండ్. కాబట్టి జస్ట్ అపాస్ట్రఫీ పెట్టా.
రైట్. రైట్. ఇంకేమున్నాయి? సపోజ్ ఇది స్పెషల్ కేస్ అని చెప్పా హిస్సింగ్ సౌండ్స్ అనేది. ఇది ప్లూరల్‌లో రావచ్చు, సింగులర్‌లో కూడా రావచ్చు. ప్లూరల్‌లో ఇలా వచ్చిందని మనం చూసాం. రైట్. సింగులర్‌లో ఎట్లొస్తుంది? సురేష్. ష్ అనేది హిస్సింగ్ సౌండ్ కాదు కదా! అనంటే ఇది హిస్సింగ్ సౌండ్‌లోకి ఇంక్లూడ్ అవుతుంది. స్ అని, ష్ అని ఈ 2 హిస్సింగ్ సౌండ్‌లోకి ఇంక్లూడ్ అవుతాయి. ఎందుకు ఇంక్లూడ్ అవుతాయి సార్ అంటే, సపోజ్ సురేష్ అపాస్ట్రఫీ ఎస్ రాశా. రాస్తే ఏమొస్తుంది? సురేష్ స్ అని రాయాలి. పలకాలి. పలికేతప్పుడు కష్టమవుతుంది అని చెప్పేసి ఎస్ తీసేశారు. ఎప్పుడైతే ష్ అండ్ స్ అని వాడినప్పుడు ఐదర్ ఇట్ ఈస్ సింగులర్ ఆర్ ఇట్ ఈస్ ప్లూరల్, యూ లిమిట్ యువర్ పొసెసివ్ కేస్ జస్ట్ విత్ వాట్ ఈస్ దిస్? అపాస్ట్రఫీ. హిస్సింగ్ సౌండ్‌లొస్తే ఐదర్ ఇట్ ఈస్ సింగులర్ ఆర్ ఇట్ ఈస్ ప్లూరల్. అందుకు ఇదంతా క్లోజ్ అయిపోతుంది. జస్ట్ హిస్సింగ్ సౌండ్ అని చూసుకోండి. నోట్ ఈజ్ ఓన్లీ వన్ గుడ్ థింగ్. ఇలా కాంప్లెక్స్ చేయాలి అనంటే నేను కూడా చేయొచ్చు. బట్ నోట్ ఈజ్ అ సింపుల్ థింగ్. హిస్సింగ్ సౌండ్. హిస్సింగ్ సౌండ్ వచ్చినప్పుడు ఐదర్ ఇట్ ఈస్ సింగులర్ ఆర్ ఇట్ ఈస్ ప్లూరల్ డజంట్ మ్యాటర్. జస్ట్ యూ హావ్ టు ఎండ్ ఇట్స్ పొసెసివ్ కేస్ జస్ట్ విత్ అ సింగిల్ అపాస్ట్రఫీ. నో ఎస్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ థట్. అంతే. రైట్. ఆ! ఇంతవరకు చాలు. అదే నౌన్ వస్తే మామూలుగా అపాస్ట్రఫీ ఎస్ వాడతాం. ఇక్కడ ఇలా సింగులర్ నౌన్స్‌కి. దిస్ ఇస్ ఇట్. ఇది యూసేజ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ హౌ అ పొసెసివ్ కేస్ ఈస్ ఆల్ యూజ్డ్ అబౌట్. ఇంతవరకు నేర్చుకున్నారు అప్లికేషన్. నౌ యువర్ మైండ్ హాస్ గాట్ ఇట్స్ సమ్ వాట్ ఈస్ దిస్ ఏమంటాం? ఇన్‌పుట్. ఈ ఇన్‌పుట్ మనకు సరిపోదు. ఈ ఇన్‌పుట్ సరిపోదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. అలాంటప్పుడు మనకేం కావాలి? థియరీ. ఆ థియరీనే రూల్‌లో చెప్తా. దిస్, వేర్ ఈస్ ఇట్? యెప్. ఈ థియరీ చెప్పబోయే ముందు నేనొకటి అడుగుతా. అడిగేదెట్లా? ఇలా అని అడుగుతా. అడ్జెక్టివ్ అంటే ఏంటి? పొసెసివ్ కేస్ పక్కన పెట్టేయండి. అడ్జెక్టివ్ అంటే ఏంటి? నౌన్‌కి విశేషణం. ఇట్ దిస్ ఈస్ వాట్ వి డిస్కస్డ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఆ! నౌన్‌కి అడ్జెక్టివ్. సపోజ్ పర్సన్. పర్సన్‌కి బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. బ్యూటిఫుల్ పర్సన్, యాంగ్రీ పర్సన్, గుడ్ పర్సన్, బ్యాడ్ పర్సన్. ఓకే. అడ్జెక్టివ్ అండ్ పొసెసివ్ కేస్ ఈ 2 కాన్‌ఫ్లిక్ట్ అవుతాయి. ఎలా కాన్‌ఫ్లిక్ట్ అవుతాయనేది నేను చెప్తాను. ఇక్కడే మీ మార్క్స్ పోతాయి. పోకుండా చూసుకోవడం మన బాధ్యత. అందుకు ఐయామ్ లిటిల్ కమింగ్ డీపర్ ఇంటు దిస్ సో దట్ ఐ కెన్ కంపేర్ 2 థింగ్స్. రైట్. పొసెసివ్ కేస్ వర్సెస్ అడ్జెక్టివ్. నౌ ఇక్కడ చూడండి. హ్యాండ్సమ్ బాయ్ కరెక్టా కాదా? కరెక్టే. ఓకే. మరి గర్ల్స్ కాలేజ్ కరెక్టా కాదా? కరెక్టే. కరెక్టే అన్నట్టుగా ఇప్పుడు డౌటొస్తుంది. ఏదో కొద్దిగా తేడా కొడుతుంది సీనా అని. నౌ ఇప్పుడు గర్ల్స్ దీనికి ప్లూరల్ అని తెలుసు. హిస్సింగ్ సౌండ్ ఉంది. హిస్సింగ్ సౌండ్ వస్తే అపాస్ట్రఫీ ఒక్కటే వాడాలి. దెన్ నేను రాసేదేంటి అనంటే కాలేజ్. మరి ఇది కరెక్టా కాదా అంటే ఇది కరెక్ట్ అని చెప్పాలి. యాస్ పర్ అవర్ లాస్ట్ 5 మినిట్స్ డిస్కషన్. మరి ఇది కరెక్టా అంటే ఇది కూడా కరెక్టే అనిపిస్తుంది సార్ అనాలి. ఎందుకంటే గర్ల్ కాలేజ్ అని రాదు. గర్ల్స్ కాలేజ్ అంటాం. రైట్. ఎక్కడైనా గాని గర్ల్స్ కాలేజ్, బాయ్స్ కాలేజ్, రైట్. లేడీస్ హాస్టల్ అంటాం. లేడీ హాస్టల్ అన్నాం. రైట్. హాస్టల్‌లో మినిమమ్ ఇద్దరు కంటే ఎక్కువ ఉంటారు కాబట్టి లేడీస్ హాస్టల్. కాలేజ్‌లో కూడా ఇద్దరు కంటే ఎక్కువ ఉంటారు కాబట్టి గర్ల్స్ కాలేజ్, బాయ్స్ కాలేజ్ అంటారు. రైట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ చెప్పండి. ఇది కరెక్టా కాదా అంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కంటే ఎక్కువ ఉంటారు. ప్లూరల్ రాయాలి. నౌ ఇది కరెక్టా అంటే ఇది కరెక్ట్ అనాలి. మరి ఏది తప్పు? ఏది కరెక్ట్? రైట్. నేను చెప్తా చూడండి. నౌ సీ దిస్ ఈస్ వాట్ ఇక్కడ మీ కాన్‌ఫ్లిక్ట్. ఇక్కడేమో ఈ గర్ల్స్ అనేది అడ్జెక్టివ్ అవుతోంది. ఇక్కడేమో ఈ గర్ల్స్ అనేది పొసెసివ్ కేస్ అవుతోంది. రైట్. ఇప్పుడు ఏది చెప్పండి. ఏది కరెక్ట్? గర్ల్స్ కాలేజ్ అనేది ఇది. ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలెడదాం. లేదంటే ఇది చెప్పేద్దాం ఫస్ట్. ఇది కరెక్టా కాదా అంటే ఇది చెప్పండి. దీనికి అర్థం ఏంటి అనంటే పొసెషన్ చెప్తుంది. కాలేజ్ ఎవరిది? గర్ల్స్‌తో గర్ల్స్‌తో నిండి ఉంటుంది. గర్ల్స్ చదువుతూ ఉంటారు కాబట్టి గర్ల్స్ కాలేజ్ అని అంటాం. ఓకే. గర్ల్స్ యొక్క కాలేజ్. ఇక్కడ పొసెసివ్ కేస్ ఈస్ ఫర్ ప్లూరల్ నౌన్. గర్ల్స్ అని ఉన్నారు. వాళ్ళ కాలేజ్ అని చెప్పడానికి గర్ల్స్ కాలేజ్ అని వచ్చింది. ఇది కరెక్ట్. నౌ ఈ విషయానికొద్దాం. జస్ట్ మినిట్ రికార్డ్ అవుతుంది. కొన్ని కొన్ని సార్లు అదే చూసుకోవాలి. నౌ నౌ నరనననననననన. ఓకే. విల్ కమ్ బ్యాక్ టు దిస్. సీ ఇక్కడేం చేద్దాం? మనకొక స్లైడ్ కావాలి. నౌ విల్ డిస్కస్ దిస్. కరెక్ట్‌గా డిస్కస్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నౌ గర్ల్స్ హాస్టల్ అని ఉంటుంది సపోజ్. మీరు కావాలంటే యూ కెన్ వాట్ ఈస్ దిస్? గర్ల్స్ హాస్టల్ ఆర్ బాయ్స్ హాస్టల్ ఆర్ లేడీస్ హాస్టల్, పీజీ ఇట్లాంటివేవో ఉంటాయి కదా! ఇక్కడ ఇది కరెక్టా కాదా అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నాం? హాస్టల్ గురించి. ఈ హాస్టల్ ఎవరిది అనంటే గర్ల్స్‌ది అని. గర్ల్స్ హాస్టల్. దీన్ని కొంచెం తెలుగులో మనం డిస్కస్ చేసుకుంటే ఎవరి హాస్టల్? గర్ల్స్ హాస్టల్.
బాయ్స్ హాస్టల్, రైట్? బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాయ్స్ హాస్టల్ విల్ మేక్ జెండర్ న్యూట్రాలిటీ. ఓకే. నౌ బాయ్స్ హాస్టల్. ఇక్కడ హాస్టల్ గురించి చెప్పబడుతుంది. కానీ ఇది బాయ్ హాస్టల్ అని చెప్పలేను. ఎందుకంటే మినిమమ్ ఇద్దరుంటారు హాస్టల్‌లో. అలాంటప్పుడు అడ్జెక్టివ్ కెన్ ఆల్సో బికమ్ అ ప్లూరల్ థింగ్. నౌ ఇలా ఉన్నప్పుడు ఈ బాయ్స్ హాస్టల్ అని ఏం చెప్తోందనంటే బాలుర అబ్బాయిల, అబ్బాయిల హాస్టల్. ఇది అమ్మాయిల హాస్టల్. నౌ ఇప్పుడు ఐ విల్ కమ్ టు మై యాక్చువల్ పాయింట్. గర్ల్స్ పొసెసివ్ కేస్ అంటే అపాస్ట్రఫీ, హాస్టల్ అని చెప్పాలంటే హాస్టల్. దీనికి అర్థం ఏంటి అనేది తెలియాలి. దీనికేంటంటే అమ్మాయిల యొక్క హాస్టల్. ఇది అమ్మాయిల హాస్టల్. ఈ రెండిటికి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే సటిల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీరు కొద్దిగా ఫీల్ అయ్యి ముందుకెళ్ళిపోవడమే. ఇది అబ్బాయిల హాస్టల్. అదే అపాస్ట్రఫీ పెట్టాననుకోండి అబ్బాయిల యొక్క హాస్టల్. ఇప్పుడు దీంట్లో ఏది కరెక్ట్, గ్రామటికల్‌గా ఏది తప్పనేది తెలియాలి. ఇందులో రెండూ కరెక్టే. గర్ల్స్ హాస్టలు కరెక్టే. గర్ల్స్ అపాస్ట్రఫీ హాస్టల్ గూడా కరెక్టే. మీనింగ్ చేంజ్ అవుతుంది. మీనింగ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ గర్ల్స్ యొక్క హాస్టల్ అంటాము. ఇది గర్ల్స్ హాస్టల్ అని అంటాం. ఇక్కడ అడ్జెక్టివ్‌గా యూజ్ చేశా. ఇక్కడ పొసెసివ్ కేస్ యూజ్ చేశా. రెండిటి యొక్క మీనింగ్ చేంజ్ అవుతుంది అంతే. గర్ల్స్ యొక్క హాస్టల్, గర్ల్స్ హాస్టల్. ఈ సటిల్ డిఫరెన్స్ మీరు తెలుసుకొని, తెలుసుకొని అంటే విజిలెంట్‌గా ముందుకెళ్ళాలనేది నా ప్రయత్నం. నౌ ఇంతవరకు ఓకే. నౌ అడ్జెక్టివ్స్ అండ్ పొసెసివ్ ఫార్మ్స్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఆ కంప్లీట్ డిఫరెన్స్ ఏంటనేది నేను మీకు ఎగ్జాంపుల్స్‌తో చూపిస్తా ఇంకా. నౌ సీ ఇక్కడ చూడండి. గర్ల్స్ కాలేజ్ అదే చిల్డ్రన్స్ పార్క్, డాక్టర్స్ స్టెథోస్కోప్, ఇన్స్‌పెక్టర్స్ యూనిఫార్మ్, సచిన్స్ బ్యాట్, జోకోవిచ్ షటిల్ గ్రౌండ్, వాసోస్ టాలెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ ఉన్నప్పుడు మనకు కావాల్సిందేంటి? ఫస్ట్ గర్ల్స్ కాలేజ్. దీన్ని 2 విధాలుగా చెప్పొచ్చు. ఇప్పుడే డిస్కస్ చేసాం. గర్ల్స్ యొక్క కాలేజ్ లేదా కాలేజే గర్ల్స్ కాలేజ్ అంటాం. ఇట్ ఈస్ జస్ట్ యాక్టింగ్ లైక్ ఎన్ అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివ్ లాగా, ఇది పొసెసివ్ కేస్ లాగా యూజ్ అవుతుంది. చిల్డ్రన్స్ పార్క్, రైట్? ఇది. ఇప్పుడు చెప్పండి. ఇది ఇలా చిల్డ్రన్స్, ఇప్పుడు చూడండి, చిల్డ్రన్స్ పార్క్ ఇలా రాసి, ఇలా చిల్డ్రన్ అపాస్ట్రఫీ ఎస్ పార్క్. ఇప్పుడు చెప్పండి. ఇది మీకు తెలుసు. ఇది చిల్డ్రన్ అనేది ప్లూరల్ నౌన్. ఈ ప్లూరల్ నౌన్‌కి అపాస్ట్రఫీ ఎస్ వచ్చింది. ఎస్ ఎందుకొచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ఎ హిస్సింగ్ సౌండ్. ఇప్పుడు ఇది కరెక్ట్ అంటే చిల్డ్రన్స్ యొక్క పార్క్ కరెక్టే. రైట్? చిల్డ్రన్స్ యొక్క పార్క్ కరెక్టే. మరి ఇది చూడండి. ఇది ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్ ఆల్రెడీ వచ్చినప్పుడు ఎస్ రావచ్చా? రాకూడదు. అప్పుడు ఇది తప్పు. అంటే ఇది తప్పు. ఇది తప్పు. యాక్చువల్‌గా ఇది తప్పు. ఇది తప్పు అన్నప్పుడు దీన్ని సరి చేయడానికి నేను అపాస్ట్రఫీ వాడితే చిల్డ్రన్స్ పార్క్ కరెక్ట్ అయిపోతుంది. ఈ కేస్‌లో రెండూ కరెక్టే. ఈ కేస్‌లో ఇది తప్పు అనేది మీరు విజిలెంట్‌గా తెలుసుకోవాలి. అంతే నా ప్రయత్నం. ఇది మాత్రమే కరెక్ట్ అనేది తెలుసుకోవాలి. నౌ డాక్టర్స్ స్టెతోస్కోప్ ఆర్ స్టెతోస్కోప్ వాటెవర్ ఇట్ ఈస్. మెనీ పీపుల్ కాల్ ఇట్ డిఫరెంట్‌లీ. ఓకే. స్టెతోస్కోప్, స్టెతోస్కోప్ వాటెవర్ ఇట్ ఈస్. పొసెసివ్ కేస్ అంటే ఏంటండి? పొసెషన్ చెప్పడం. వాళ్ళది అని చెప్పడం. ఇక్కడ లివింగ్ బీయింగ్ అయితేనే మనము చెప్పగచ్చు. ఓకే. డాక్టర్స్ స్టెతోస్కోప్. ఇది ఇలా గూడా వస్తుందా? అపాస్ట్రఫీ వచ్చి స్టెతోస్కోప్, రైట్? ఆ! లేదు, డాక్టర్స్ స్టెతోస్కోప్ సంథింగ్. ఆ! గర్ల్స్ కాలేజ్ అంటే ఇది వేరు. గర్ల్స్ యొక్క కాలేజ్ అని చెప్పొచ్చు. గర్ల్స్ కాలేజ్ అని గూడా చెప్పొచ్చు. రైట్? ఆ! రైట్. ఇలా ఉన్నప్పుడు ఇది పాజిబులా కాదా అనేది చూడాలి. ఇది పాజిబులా? ఇది కాదు. ఎందుకంటే స్టెతోస్కోప్ అనే చెప్తుంది. ఆర్ స్టెతోస్కోప్ వాటెవర్ ఇట్ ఈస్. స్టెతోస్కోప్ అనేది ఎవరిది అని చెప్పడానికే డాక్టర్ యొక్క స్టెతోస్కోప్ అని అంటాం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ రాస్తే డాక్టర్ యొక్క ఇన్‌స్ట్రుమెంట్ స్టెతోస్కోప్ అనేసి చెప్పడానికి యూజ్ అవుతుంది. హెన్స్ ఇది తప్పు అనేసి మీకు తెలిస్తే చాలు. కొత్తలో కొద్దిగా ఇంపార్టెంట్ అండ్ కొద్దిగా నేను మీకు డీపర్ లెవెల్, సెన్సిటివ్ లెవెల్‌లో చెప్తున్నాను కాబట్టి ఇబ్బంది అనిపియచ్చు. బట్ యెస్ యూ విల్ బి మైల్స్ అపార్ట్ విత్ మెనీ, రైట్? దాన్ మెనీ. ఇన్స్‌పెక్టర్ యొక్క యూనిఫార్మ్ అని చెప్పడానికి ఇది యూజ్ అవుతుంది. అందుకు ఇక్కడ ఇది ప్లూరల్ నౌన్ కాదు. ఇట్ ఈస్ పొసెసివ్ కేస్. ఇన్స్‌పెక్టర్ యొక్క యూనిఫార్మ్ అనడానికి ఇన్స్‌పెక్టర్ అనేది సింగులర్ కాబట్టి హిస్సింగ్ సౌండ్ లేదు కాబట్టి అపాస్ట్రఫీ ఎస్ వాడాలి. ఇన్స్‌పెక్టర్స్ యూనిఫార్మ్. అట్లే సచిన్ ప్లూరల్ కాదు. అపాస్ట్రఫీ ఎస్ వాడితే సచిన్ యొక్క బ్యాట్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా డొజోవిక్ ఆర్ జోకోవిచ్ షటిల్ గ్రౌండ్.
ఇక్కడ గ్రౌండ్ గురించి చెప్తోంది. ఎలాంటి గ్రౌండ్? షటిల్ గ్రౌండ్ అంట. కానీ ఎవరిది? ఎవరిది? దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. కానీ దిస్ కెనాట్ బి అగైన్ అన్ అడ్జెక్టివ్ ఫర్ దిస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ రైట్. ఇది అడ్జెక్టివ్ ఎలా అవ్వాలి? పొసెసివ్ కేస్ రావాలి. పొసెసివ్ కేస్ జోకోవిచ్ యొక్క షటిల్ గ్రౌండ్. ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. గర్ల్స్ కాలేజ్ లాగా 2 ఆప్షన్స్ లేవు దీనికి. వాసు యొక్క టాలెంట్ అపాస్ట్రఫీ ఎస్. వాసు యొక్క టాలెంట్. అందుకే ఒక్కసారి పొసెసివ్ కేస్ వాడుతున్నప్పుడు ఈ అడ్జెక్టివ్ మీకు డౌట్ వస్తే తెలుగులో కన్వర్ట్ చేసుకొని వాసు యొక్క టాలెంటా కాదా అనేది చెక్ చేసుకోండి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ గో విత్ ద గట్స్. నౌ పొసెసివ్ కేస్ ఇక్కడ కొన్ని వాడతా. యాజ్ ఐ డిస్కస్డ్ నౌ ఇంత మాట్లాడాక నేను ఒకటి చెప్పా. ప్రాణం ఉంటేనే పొసెసివ్ కేస్ పాసిబుల్. ఫస్ట్ మైండ్‌లో అదే ఉండాలి. దీనికి ప్రాణం ఉందా? సారీ, దీనికి సబ్జెక్ట్ ఇది కాలేజ్. కాలేజ్‌కి ప్రాణం ఉందా? లేదు. కాదు. లేదు అని అన్నప్పుడు అపాస్ట్రఫీ ఎస్ ఎట్లొస్తుంది? రైట్. ప్రాణమే లేనప్పుడు దీనిది అని ఎలా చెప్పగలం? ఇట్ ఈస్ రూల్డ్ ఔట్. అందుకు దీన్ని ఇలా తీసేయాలి. ఇంజినీరింగ్ కాలేజ్ అనాలా? కాదా? యెస్. మీరు మామూలుగా చదువుతుంటారు కదా! ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుతున్నాను. యెస్. ఇట్ ఈస్ జస్ట్ యాన్ ఇంజినీరింగ్ కాలేజ్. ఇట్ ఈస్ కాలేజే. ఎలాంటి కాలేజ్? ఇంజినీరింగ్ కాలేజ్. సో, రిమూవ్ అపాస్ట్రఫీ ఎస్. ఇట్ ఈస్ ఇంజినీరింగ్ కాలేజ్. హ్మ్. నెక్స్ట్ రోజ్ యొక్క పార్క్. కరెక్టా కాదా? కార్డియాలజీస్ స్టెతోస్కోప్. ఇక్కడ స్టెతోస్కోప్ అనేది డాక్టర్ యొక్క అని చెప్పడానికి అపాస్ట్రఫీ ఎస్ వచ్చింది. బికాస్ డాక్టర్ హాస్ ఇట్ ఈస్ ఎ డాక్టర్ ఈస్ ఎ లివింగ్ బీయింగ్. అదే ఇక్కడ కార్డియాలజీ అనేది లివింగ్ బీయింగా? లేదు. లివింగ్ బీయింగ్ కాదు అని అన్నప్పుడు నాన్ లివింగ్ థింగ్ అయితే తీసేయాలి. నాన్ లివింగ్ థింగ్ అయితే తీసేయాలి. నాన్ లివింగ్ ప్లాస్టిక్ యొక్క బ్యాట్ అని చెప్తామా? నో. బ్యాట్ యొక్క అడ్జెక్టివ్. బ్యాట్ ఎట్లాంటిది? ప్లాస్టిక్‌ది, వుడ్‌ది అని చెప్పడానికి. అప్పుడు అపాస్ట్రోఫీ ఎస్ ఎందుకొస్తుంది? ఆ! షటిల్ గ్రౌండే. కానీ ఎవరిది? ఎవరిది అని చెప్పట్లా. ఎలాంటిది అని చెప్తున్నారు. ఎవరిది అని చెప్తే పొసెసివ్. ఎలాంటిది అన్నప్పుడు తీసేయాలి. ఆసమ్స్ టాలెంట్ అని అంటామా? నో. టాలెంట్ ఎలా ఉంటుంది? ఆసమ్ టాలెంట్ అంటాం. అందుకే మీకు గుర్తుపెట్టుకోవాలి. ఆసమ్ టాలెంట్ అంటాం గానీ, ఆసమ్స్ టాలెంట్ అనం. సో, దిస్ ఈస్ వాట్. నౌ రోజ్ పార్క్ అంటాం. పార్క్ ఎలాంటిది? రోజెస్‌తో నిండింది. రోజ్ పార్క్ అని అంటాం. దిస్ ఈస్ ఇట్. ఈ అపాస్ట్రఫీ ఎస్ రాదు అనేసి చెప్పడానికి పొసెసివ్ కేస్ యొక్క బేసిక్ టర్మినాలజీ దట్ ఈస్ నాన్ లివింగ్ థింగ్‌కి రాదని చెప్పడానికి ఇవన్నీ యూజ్ చేశా. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ దిస్ వే. ఇంజినీరింగ్ కాలేజ్ కరెక్టా? కరెక్ట్. రోజ్ పార్క్ కరెక్టా? కరెక్ట్. పొరపాటున ఎక్కడైనా రాసింటారు. రోజెస్ అపాస్ట్రఫీ ఎస్ పార్క్ అని. ఇక్కడ దీని గురించి చూడండి. రోజెస్ పార్క్. ఇది రాయచ్చా లేదా అనేది నేను మీకు క్వెషన్ వేస్తున్నా. ఆన్సర్ చేయండి. రైట్. ఆ! దీనికి రోజ్ అపాస్ట్రఫియస్ పార్క్ అనేది తప్పు అనేది చూసాం. ఎందుకంటే వాట్ ఇస్ దిస్ ఈస్ ఎ నాన్ లివింగ్ థింగ్. అప్పుడు ఇది రాదు అనేసి చూసాం. రోజ్ పార్క్ కరెక్టే. మరి ఇది కరెక్టా కాదా అనేది మీరు చెప్పాలి. యూ హావ్ టు వర్క్ ఇట్ ఔట్. ఆహా! నేను క్వెషన్ ఇస్తే కరెక్ట్‌గా ఊరికే అందరిలాగా ఊరికే అందరికి తెలుసు అంటే మామూలుగా చాలామంది ఏంటి ఏదో థియరీ చెప్పి దానికి రిలేటెడ్ క్వెషన్ కాదు. ఇట్ ఈస్ దట్ యూ హావ్ టు వర్క్ ఔట్. నౌ స్టెతోస్కోప్. ఇక్కడ స్టెతోస్కోప్ నాన్ లివింగ్ థింగ్ అయినా ఎవరిది అని చెప్పడానికి కార్డియాలజీ ఇట్ ఈస్ ఎ నాన్ లివింగ్ థింగ్. కాబట్టి ఇది కరెక్టే. కార్డియాలజీస్ స్టెతోస్కోప్ రాదు. కార్డియాలజీ స్టెతోస్కోప్. ఓకే. యూనిఫార్మ్. వాట్ టైప్ ఆఫ్ యూనిఫార్మ్? ఖాకీ యూనిఫార్మ్. కరెక్టే. 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 కరెక్టే అని చెప్పడానికి రిప్రజెంటేషన్ ఇచ్చా. దట్స్ ఇట్ అప్. నౌ ఇప్పటివరకు నాన్ లివింగ్ బీయింగ్ అంటే లివింగ్ థింగ్స్ చూసాం. రైట్? లివింగ్ బీయింగ్స్ సారీ. నాన్ లివింగ్ థింగ్స్ చూద్దాం. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి? టేబుల్, లెగ్స్. ఇప్పుడు చైర్ ఉంటది. టేబుల్ ఉంటుంది. టేబుల్ యొక్క కాళ్ళు అని అంటాం ఆర్ స్టిక్స్ ఉంటాయి. ఇలా కాకుండా ఎలా చెప్పాలి అనంటే సింపుల్. పొసెసివ్ కేస్ కూడా చెప్పాలి. ఎలా చెప్పాలంటే బై యూజింగ్ అ ప్రిపోజిషన్ ఆఫ్. ఎట్లా అంటే మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు? లెగ్స్. రైట్? అది రాయండి. లెగ్స్. తర్వాత యూజ్ చేయాల్సింది ఈ ప్రిపోజిషన్. లెగ్స్ ఆఫ్ వాట్? టేబుల్. అంతే. ఇలా యూజ్ చేయాలి. పొసెసివ్ కేసే పొసెషన్ చెప్పరు. దీనిది అని చెప్తారు. యొక్క అని చెప్పరు. రైట్? యొక్క అనంటే వచ్చింది అనంటే యొక్క అనొచ్చిందంటే ప్రాణం ఉంటుంది. రైట్? అంతే చూడండి కావాలంటే. దీని యొక్క, దాని యొక్క, వాడి యొక్క, వీడి యొక్క అని మాట్లాడుతూ ఉంటాం కదా! వాడి, వీడి సంథింగ్. ఓకే. అలా వచ్చినప్పుడు మాత్రం మనకు ప్రాణం ఉందన్నట్లుగా. బట్ ప్రాణం లేనప్పుడు ఫ్యాన్ ఫ్యాన్‌ది లేదా వాట్ ఈస్ దిస్ చైర్‌ది, చైర్ టేబుల్, చైర్ యొక్క కాళ్ళు ఇట్లా చెప్తాం. యొక్క అంటే మళ్ళీ మిస్టేక్. చైర్ కాళ్ళు సంథింగ్ తెలుగులో నాకంత ఎక్స్‌ప్రెస్ రావట్లేదు. బట్ యెస్ నాన్ లివింగ్ థింగ్ వచ్చింది అనంటే యూ హావ్ టు యూజ్ ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్‌కి ఆఫ్ రాసి దానిది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఆఫ్ అనేది దానిది, ఆఫ్ అంటే దానిది అని. అలానే ఇక్కడ కూడా ఫ్యాన్ స్వింగ్స్ కరెక్టా కాదా? ఫ్యాన్ అనేది నాన్ లివింగ్ థింగ్. ఇలా యూజ్ చేయడం తప్పు. అంటే అపాస్ట్రఫీ యూజ్ చేయడం తప్పు.
ఇక్కడ కూడా అంతే. వీల్స్, స్పోక్స్ ఇలా యూజ్ చేయడం తప్పు. ఎందుకంటే ఇక్కడ ఇది 2 నాన్ లివింగ్ థింగ్సే. ఇక్కడ బర్డ్స్ వింగ్స్ చూడండి. వింగ్స్ అనేది ఎవరివి? బర్డ్ యొక్క. బర్డ్‌కి ప్రాణం ఉందా లేదా? ఉంది. కాబట్టి దీనికి అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేయొచ్చా లేదా? యూజ్ చేయొచ్చు. 100% కరెక్ట్. మధ్యలో అదే పనిగా పెట్టా. సో దట్ యూ కెన్ డిఫరెన్షియేట్ మీ మైండ్‌ని. ఆ! లివింగ్ బీయింగ్ ఉంది అనంటే ఇది కరెక్ట్. పొసెసివ్ కేస్ ఈస్ కరెక్ట్. రైట్. నాన్ లివింగ్ థింగ్ ఉందంటే పొసెసివ్ కేస్ తప్పు. పొసెషన్ చెప్పకూడదు. దీనిది అని చెప్పాలి. అందుకు ఆఫ్ యూజ్ చేస్తాం. ఆ! కార్ డోర్. కార్ యొక్క డోర్ అని వాడొచ్చా? కార్ ఈస్ ఎ నాన్ లివింగ్ థింగ్. హెన్స్ ఇలా తప్పు. నో. ఇలా అపాస్ట్రఫీ తప్పు. మరి ఎట్లా రాయాలి అంటే దేని గురించి చెప్పాలనుకుంటున్నారో దాని గురించి రాయండి. ఇక్కడ వింగ్స్ గురించి చెప్పాలనుకుంటున్నారు. వింగ్స్ అనేది ఫస్ట్ రాయండి. ఇక్కడ కూడా అంతే. స్పోక్స్ గురించి చెప్పాలనుకుంటున్నారు. ఫస్ట్ స్పోక్స్ గురించి రాయండి సబ్జెక్ట్. ఇక్కడ డోర్ గురించి చెప్పాలనుకుంటున్నారు. డోర్ గురించి రాయండి. డోర్ అని రాయండి. ఏయ్ డోర్ వాటెవర్ ఇట్ ఈస్. నో. నెక్స్ట్ వెంటనే మీరేం చేయాలి? ఆఫ్ రాయండి. ఆఫ్. ఆఫ్. అయిపోయిందా? వెరీ గుడ్. నౌ ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? ఎవరిది? వింగ్స్ ఆఫ్ వాట్? ఫ్యాంగ్స్. మిగిలింది అది రాయండి. ఫ్యాన్. వీల్స్. వీల్స్, స్పోక్స్. వీల్ యొక్క స్పోక్స్. వీల్ యొక్క. యొక్క అంటే వీల్ వీల్ స్పోక్స్ అంటాం అంతే. అలా వచ్చే అర్థం వచ్చేలాగా. డోర్ ఏంది? కార్ యొక్క డోర్. కార్ డోర్. సో కార్. డోర్ ఆఫ్ అ కార్. స్పోక్స్ ఆఫ్ అ వీల్. వింగ్స్ ఆఫ్ అ ఫ్యాన్. ఆర్టికల్ వస్తుంది కాబట్టి. ఆర్టికల్ వస్తుంది కాబట్టి. యాక్చువల్‌గా నేను చెప్పింది ఏంటి అనంటే ఈ అపాస్ట్రఫీ ఎస్ వెయిటమ్ అన్నట్టు దీన్ని తీసేస్తా. మొత్తం అంతా ఏదేదో గీకేసా. నో. ఇక్కడ అపాస్ట్రఫీ రావడం కరెక్టే. కానీ ఈ మూడిట్లో రావడం తప్పు. తప్పు అన్నప్పుడు ఎలా రాయాలంటే సబ్జెక్ట్ ఫస్ట్ రాసి, దాన్ని ఆఫ్ రాసి, దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నారో అది తర్వాత రాసేయండి. ఆర్టికల్ ఉంటే ఆర్టికల్ పెట్టండి. ఇఫ్ ఇట్ ఈస్ అ కౌంటబుల్ నౌన్ అండ్ సింగులర్. దిస్ ఇస్ ఇట్. ఇలా మీరు పొసెసివ్ కేస్ ఫర్ అ నాన్ లివింగ్ థింగ్‌ని రిప్రజెంట్ చేయాలంటే ఇలా చేయాలి. ఇంత. ఇంతకు మించి ఏం లేదు. నౌ ఇది కరెక్టా? తప్పు. 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 కానీ ఇది కరెక్ట్. లివింగ్ బీయింగ్ కాబట్టి బర్డ్ అనేది. ఇది కరెక్ట్. ఇంతవరకు చాలు. దీన్ని ఎలా రాయాలనేసి చూసాం. రైట్. ఇలా లెగ్స్ ఆఫ్ టేబుల్, లెగ్స్ ఆఫ్ అ టేబుల్, రైట్. వింగ్స్ ఆఫ్ అ ఫ్యాన్, స్పోక్స్ ఆఫ్ అ వీల్, డోర్ ఆఫ్ అ కార్ అని రాయాలి. ఓకే. ఈజీ. నేర్చుకునేంత వరకు కష్టం. నేర్చుకున్నాకే ఈజీ. జస్ట్ ఎ మినిట్. నౌ సీ ఐల్ గివ్ ఎన్ గుడ్ హోంవర్క్. ఒక్క క్వెషన్ ఇస్తా చూడండి. సరాస్ బుక్ వాస్ లెఫ్ట్ ఆన్ ద కిచెన్ టేబుల్. 2 నౌన్‌లొచ్చాయి. అందులో బుక్ గురించి చెప్తున్నారు. ఎవరి బుక్ అనంటే ఇట్ ఈస్ ఎ లివింగ్ బీయింగ్. లివింగ్ బీయింగ్‌కి అపాస్ట్రఫీ ఎస్ రావచ్చా లేదా? హిస్సింగ్ సౌండ్ లేదు. కాబట్టి అపాస్ట్రఫీతో పాటు ఎస్ కూడా వస్తుంది. 100% కరెక్ట్. ఇది మీ యొక్క ఆలోచన విధానం ఉండాలి. ఇంతకు మించి ఎక్కువ ఆలోచించకూడదు. తక్కువ ఆలోచించకూడదు. రిగార్డింగ్ పొసెసివ్ కేస్. ఇంతకు మించి ఎక్కువ ఆలోచిస్తున్నా, తక్కువ ఆలోచిస్తున్నా, ఇది ఆలోచించడానికి మీరు టైం తీసుకుంటున్నా దెన్ యూ ఆర్ అట్ ఎ లాస్. నౌ ద డాగ్స్ కాలర్ నీడ్స్ టు బి రీప్లేస్డ్. ఇక్కడ కాలర్ అనేది సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి సింగులర్ వచ్చింది. ఈ కాలర్ అనేది ఎవరిది అని అంటే డాగ్ అని చెప్తున్నారు. డాగ్ లివింగ్ బీయింగ్ కాబట్టి దీనికి అప పొసెసివ్ కేస్ వస్తుంది. లివింగ్ బీయింగ్ కాబట్టి పొసెసివ్ కేస్ వస్తుంది. అది అపాస్ట్రఫీ ఎస్తోనా లేదా అపాస్ట్రఫీ నేనా అనేది హిస్సింగ్ సౌండ్ మీద డిపెండ్ అవుతుంది. డాగ్ తర్వాత హిస్సింగ్ సౌండ్ లేదు కాబట్టి అపాస్ట్రఫీ ఎస్ రావడం కరెక్టే అండ్ దిస్ ఇస్ కరెక్ట్. ద టీచర్స్ లెసన్ ప్లాన్ వాస్ డీటెయిల్డ్ అండ్ ఎంగేజింగ్. ఇక్కడ దేని గురించి చెప్తున్నామంటే ప్లాన్ గురించి, లెసన్ గురించి కాదు. ప్లాన్. ప్లాన్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వచ్చింది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అకార్డింగ్ టు ద రూల్ నంబర్ 1 ఈస్ బీన్ కరెక్ట్లీ మెన్షన్డ్ అండ్ నౌ ఈ ప్లాన్ ఎట్లుంది అంటే ఇట్ ఈస్ అ లెసన్ ప్లాన్. ఓకే. దిస్ ఈస్ అన్ అడ్జెక్టివ్. కానీ ఎవరి లెసన్ ప్లాన్? ఎవరి ప్లాన్? టీచర్ యొక్క. టీచర్ యొక్క అని చెప్తున్నా. యొక్క అని చెప్తున్నానంటే ఇట్ మస్ట్ బి అ లివింగ్ థింగ్ ఆర్ ఎ లివింగ్ బీయింగ్. టీచర్ అనేది లివింగ్ బీయింగ్. ఫస్ట్ పాయింట్. కాబట్టి అపాస్ట్రఫీ పొసెసివ్ కేస్ అయితే వస్తుంది. యెస్‌తో ఉందా లేదా అనేది హిస్సింగ్ సౌండ్ మీద డిపెండ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ హిస్సింగ్ సౌండ్ దెన్ అపాస్ట్రఫీ యెస్ కరెక్టే. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ హిస్సింగ్ సౌండ్. నౌ బ్రదర్స్ కార్. రైట్. 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 ఇది ఈస్ అ పొసెసివ్ అడ్జెక్టివ్. ఇక్కడ కార్ గురించి చెప్తున్నాం. కార్ ఈస్ అ సింగులర్ వన్. అండ్ ఎవరిది అని అంటే లివింగ్ బీయింగ్ యొక్క అని వస్తుంది కాబట్టి అపాస్ట్రఫీ యెస్ కరెక్టా అంటే యెస్. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ హిస్సింగ్ సౌండ్ అంతే. ఇక్కడ చూడండి. అవర్ కంపెనీస్ ప్రాఫిట్ ఇంక్రీజ్డ్ బై సో అండ్ సో, సో అండ్ సో. ఇక్కడ
దేని గురించి చెప్తున్నాం? ప్రాఫిట్స్ గురించి చెప్తున్నాం. ఇట్ ఈస్ వాట్? ప్రాఫిట్స్. ఇక్కడ కంపెనీ గురించి చెప్తున్నాం. కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అని చెప్పచ్చా? రైట్. ద ప్రాఫిట్స్ ఆఫ్. ఎందుకంటే దేని గురించైతే చెప్తామో దాన్ని ఫస్ట్ రాయాలి. తర్వాత ఆఫ్ రాయాలి. ఆఫ్ అవర్ కంపెనీ. ఇలా కూడా రాయొచ్చు కదా! ఇలానే రాయాలా? బికాస్ యాస్ వి డిస్కస్డ్ యాస్ పర్ అవర్ డిస్కషన్ అవర్ కంపెనీస్ ప్రాఫిట్స్ అనేది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే వెన్ దిస్ హ్యాస్ సమ్ లివింగ్ ఎంటిటీ. రైట్. ఈ లివింగ్ ఎంటిటీ లేదు అని అన్నప్పుడు ఇలా రాయడమే కరెక్ట్. కానీ రుకోజరా లెట్ మీ టెల్ యూ. ఇక్కడ ప్రాఫిట్స్ గురించి చెప్తున్నాం. ఇది అగైన్ ఎక్సెప్షన్స్ గురించి వస్తుంది. ఎక్సెప్షన్‌లో రూల్స్ చెప్పాము. ఎక్సెప్షన్. ప్రాఫిట్స్ గురించి చెప్తున్నాం. ఎవరి ప్రాఫిట్? కంపెనీస్ ప్రాఫిట్. రైట్. కంపెనీ యొక్క ప్రాఫిట్. నౌ లివింగ్ బీయింగ్స్‌కి కూడా అపాస్ట్రఫీ ఎస్ వస్తుంది వెన్ యూ ఓన్ దట్ లివింగ్ బీయింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్. సారీ. ఆ లివ్ ఏం చెప్పాను? మళ్ళీ చెప్తా. నాన్ లివింగ్ థింగ్స్‌కి కూడా అపాస్ట్రఫీ ఎస్ వస్తుంది. దిస్ ఈస్ అన్ ఎక్సెప్షన్. ఎప్పుడు? వెన్ సర్టెన్ రూల్స్ ఉన్నాయి. వెన్ ఇట్ ఈస్ హెవెన్లీ ఆర్ గాడ్లీ ఆర్ ట్రీటెడ్ విత్ ఔట్‌మోస్ట్ రెస్పెక్ట్. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నాలుగోది వెన్ యూ ఓన్ దట్ నాన్ లివింగ్ థింగ్. ఇక్కడ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఎవరి ప్రాఫిట్స్? అవర్ కంపెనీ ప్రాఫిట్స్. అవర్ అనంటే ఎవరిది? మనది. మనది అని చెప్తున్నారు అనంటే ఆర్ యూ ఓనింగ్ ఇట్ ఆర్ నాట్? మనిద్దరి ప్రాఫిట్ అని చెప్తున్నాను అనంటే మనిద్దరి యొక్క ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ఎవరికొస్తుంది? మనిద్దరికి. మనిద్దరం ఎవరు? లివింగ్ బీయింగా కాదా? వెన్ యూ అండ్ మీ ఆర్ బికమింగ్ అ లివింగ్ ఎంటిటీ దెన్ అపాస్ట్రఫీ ఎస్ వచ్చే ఛాన్సెస్ వస్తుందా లేదా? దో ఇట్ ఈస్ మెన్షన్డ్ అవర్ కంపెనీస్ ప్రాఫిట్స్. ఇక్కడ కంపెనీ లివింగ్ బీయింగ్ కాదు. ఇది లివింగ్ బీయింగ్ కాదు. బట్ ఈ యొక్క పదం ఏం చేస్తోంది? మన లివింగ్ ఎంటిటీని తీసుకొస్తోంది. లివింగ్ ఎంటిటీని తీసుకొస్తున్నప్పుడు ఈ కంపెనీస్ ప్రాఫిట్స్, అవర్ కంపెనీ, మన కంపెనీ, మనిద్దరి కంపెనీ. సో, ఇప్పుడేమైపోతుంది? ఇక్కడ దిస్ బికమ్స్ ఎ లివింగ్ బీయింగ్ టైప్. పొసెషన్ అనేది ఖచ్చితంగా అపాస్ట్రఫీ ఎస్‌తో వాడడానికి ఇది దాన్నేమంటాం? ఎలిజిబిలిటీ తెచ్చుకుంటుందనమాట. హెన్స్ అవర్ కంపెనీస్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్డ్ బై 20% అనేది కరెక్ట్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకున్నామా? ముందుకెళ్ళిపోయినామా? ఎక్కువసేపు ఎక్సెప్షన్ మీద ఉండకూడదు. రివైజ్ చేసేటప్పుడు ఇంకొక 4 సార్లు రివైజ్ చేస్తే కరెక్ట్‌గా ఉంటుంది. క్లారిటీ వస్తుంది. అండ్ నౌ ఇంకొక ఎక్సర్సైజ్. ద క్యాట్స్ విస్కర్స్. దేని గురించి మాట్లాడుతున్నాం? విస్కర్స్ గురించి చెప్తున్నాం. ఎవరిది? పిల్లి యొక్క. లివింగ్ బీయింగ్, నో హిస్సింగ్ సౌండ్, అపాస్ట్రఫీ ఎస్ కరెక్ట్. మళ్ళీ ఇది మీ హోంవర్క్ అండోయ్. ఇది మీ హోంవర్క్. ఫస్ట్ ఇది చెప్తా. ఎమిలీస్ నోట్‌బుక్ వాస్ ఫిల్డ్ విత్ స్కెచెస్ అండ్ నోట్‌బుక్ గురించి వచ్చింది. ఎవరిది? ఎమిలీస్. లివింగ్ బీయింగ్, నో హిస్సింగ్ సౌండ్, అపాస్ట్రఫీ ఎస్ కరెక్ట్. మళ్ళీ ద లైబ్రరీస్ కలెక్షన్ ఇంక్లూడ్స్ రేర్ మనుస్క్రిప్ట్స్. ఓకే. ఇది చూద్దాం. ద చైల్డ్స్ లాఫ్టర్ ఫిల్డ్ ద ప్లేగ్రౌండ్ విత్ జాయ్. ఇక్కడ దేని గురించి చెప్తున్నాం? లాఫ్టర్ గురించి చెప్తున్నాం. ఎవరిది? పిల్లవాడి యొక్క. పిల్లవాడు లివింగ్ బీయింగ్, నో హిస్సింగ్ సౌండ్, అపాస్ట్రఫీ ఎస్ కరెక్ట్. నౌ విల్ డిస్కస్ దీస్ 2. విచ్ వన్? 7th అండ్ 9th. దీంట్లో ఒకటి హోంవర్క్ ఇస్తా. ఏదిద్దాం? ఎగ్జిబిట్ ఫీచర్స్ ఆఫ్ ఏన్షియంట్ లైబ్రరీస్ కలెక్షన్ ఇంక్లూడ్. ఓకే. నేనొకటి చెప్తా. మీరొకటి చేయండి. ఫస్ట్ నేను చెప్తా. ద మ్యూజియమ్స్ ఎగ్జిబిట్ ద ఫీచర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్. ఇది ఈజీగా ఉంది. ఓకే. ఇక్కడ వర్బ్ ఏంటి? వర్బ్ ఇస్ ఎగ్జిబిట్. ఎగ్జిబిట్ వాట్ అనంటే ద ఫీచర్స్. ఓకే. ఇది వర్బ్ అయితే ఇది నౌన్ అవ్వాలా లేదా? అంతే కదా! అండ్ థట్ ఈస్ వాట్ అవర్ సబ్జెక్ట్ ఈస్ ఆల్ అబౌట్. ఎందుకంటే చూడండి మ్యూజియం అనేది ఎగ్జిబిట్ చేస్తుందంట. ఏంది? మ్యూజియం అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఏంటి? ద ఫీచర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్. ఓకే. ఇక్కడ మ్యూజియం యొక్క అనేది రావాలి అనంటే యాస్ వి డిస్కస్డ్ 2 నౌన్‌లు వచ్చుండాలి. సచిన్, బ్యాట్. ఈ రెండిటిని అండ్‌తో అన్నా, ఆర్‌తో అన్నా కనెక్ట్ చేసుండాలి. అలా లేదు ఊరికే కంటిన్యూయస్‌గా వచ్చాయి అనంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ కమింగ్ పొసెసివ్ కేస్. బ్యాట్ ఎవరిది? సచిన్ యొక్క అని చెప్పటానికి 2 నౌన్‌లు వచ్చుండొచ్చని. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దిస్ ఈస్ కరెక్ట్. 2 నౌన్‌లు ఇక్కడ వచ్చాయా? చూడండి. లేదు. ఎగ్జిబిట్ ఈస్ ఎ వర్బ్. ఇక్కడ ఉండేది ఒకే ఒక నౌన్ మ్యూజియం. సో, మ్యూజియం యొక్క అని చెప్పాలంటే ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేదు. అట్లాంటప్పుడు అపాస్ట్రఫీ ఎస్ తీసేయాలనేది తెలియాలి. ద మ్యూజియం, ద మ్యూజియం, ద మ్యూజియమ్స్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఇది ఎట్లుంది? వర్బ్. ప్లూరల్ వర్బ్ ఉంది. ఎగ్జిబిట్, ఎగ్జిబిట్ ప్లూరల్ వర్బ్. ప్లూరల్ వర్బ్ ఉన్నప్పుడు ఇక్కడ జస్ట్ అపాస్ట్రఫీ తీసేస్తే ద మ్యూజియమ్స్
ఇప్పుడేమైపోతుంది ఇది సబ్జెక్ట్ అయిపోతుంది. ఎలాంటి సబ్జెక్ట్? ప్లూరల్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ పొసెసివ్ కేస్. ఇట్ ఈస్ ప్లూరల్ సబ్జెక్ట్. డిఫరెన్స్ చూసుకోండి. ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ద మ్యూజియమ్స్ అంటే మ్యూజియంల యొక్క కాదు. మ్యూజియంలు ఎగ్జిబిట్ చేస్తాయి. ఏంటి ఇది? కాబట్టి ఇది కరెక్ట్. అంటే రిమూవ్ అపాస్ట్రఫీ అంతే. యెస్ షుడ్ బి దేర్. రిమూవ్ అపాస్ట్రఫీ అంతే. నౌ నైన్త్‌ది ద లైబ్రరీస్ కలెక్షన్. దేని గురించి చెప్తున్నారు? కలెక్షన్. కలెక్షన్ ఎవరిది? లైబ్రరీ యొక్క. మరి లైబ్రరీకి ప్రాణం ఉందా లేదా? లేదు. అలాంటప్పుడు అపాస్ట్రఫియస్ రావచ్చా లేదా? అనేదే మీ యొక్క హోంవర్క్. రైట్. దీనికి కొద్దిగా హింట్ కూడా ఇస్తా. హింట్ ఇచ్చేసి వైండ్ అప్ చేస్తా. నౌ see the library's collection includes rare manuscripts. The library collection includes rare manuscripts or manuscripts whatever it is. ఇక్కడ కూడా కలెక్షనే, ఇక్కడ కూడా కలెక్షనే. ఇది రెండిటికి చేంజ్ ఏంటంటే ఈ అపాస్ట్రఫియస్ ఇక్కడ ఉంది, ఇక్కడ అపాస్ట్రఫియస్ లేదు. ఆ, ఇప్పుడు మీరు చెప్పండి దీంట్లో ఏది కరెక్ట్, ఏది తప్పు? రైట్. ఐ విల్ గివ్ యూ ఆన్సర్. ఆప్షన్ 1, ఆప్షన్ 2. 1 కరెక్ట్, 2 రాంగ్, లేదా 1 రాంగ్, 2 కరెక్ట్, లేదా ఇది 2 కరెక్ట్, లేదా ఈ 2 రాంగ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెర్ ఆర్ 4 పాసిబిలిటీస్ ఫర్ 2 questions. If that is the case, I shall be waiting for your comment so as to know who are all genuine and who are all searching for it. ఇది మీరు చెప్పాలి అని అంటే యూ హ్యావ్ టు గూగుల్ ఇట్ అంటిల్ అండ్ అన్లెస్ యూ నో ఇట్ ప్రయర్. సో ఐల్ బి వెయిటింగ్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఇది రూల్. పొసెసివ్ కేస్ అనేది ఒక కంప్లీట్ టాపిక్. ఈ టాపిక్ నేను మీకు చెప్తున్నాను అండ్ దిస్ ఇస్ ఆల్. ఇంతకు మించిన తక్కువ ఇన్ఫర్మేషన్లో తక్కువ టైంలో మీకు చెప్పగలగాలి అని అంటే ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి స్ట్రైవ్డ్ అన్ అ బిట్ మోర్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎస్. ఇందులో మనం ఈ స్టాటిక్ పార్ట్ కాదండి. నెక్స్ట్ పొసెసివ్ కేస్ గురించి ఎప్పుడు నేను PYQs చదువుతూ ఉన్నా, ఎక్కడన్నా వచ్చినా, మనం ఇక్కడ ఏదైనా మిస్ అయినామని తెలిసినా, డోంట్ వరీ. వీఆర్ నాట్ లైక్ వాట్ ఇస్ దిస్ స్టాటిక్ ఇక్కడికి ఆపేస్తామని కాదు. ఎక్కడైతే నాకు కరెక్ట్గా అనిపించింది ఇది కావాలి అనేసి ఐ విల్ యాడ్ టు దిస్ అడిషన్ టు రూల్ నంబర్ 2 అని చెప్పేసి మళ్ళీ ఈ అడిషనల్ గ్రామర్స్లో ఇంక్లూడ్ చేస్తా. వీఆర్ ఆల్ ఫ్లెక్సిబుల్. సో ఈ రూల్ ఇక్కడికి ఆగిపోదు. రేపు పొద్దున ఎక్కడన్నా అప్డేట్ అయినా అది ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ యాడ్. మళ్ళీ ఇంకొక థంబ్నెయిల్ చేసి ఇంకొక 1-2 మినిట్స్లో అయినా కూడా అడిషనల్ అప్డేటెడ్ కంటెంట్ ఫర్ పొసెసివ్ కేస్ అనేసి మళ్ళీ అందులో రూల్ నంబర్ 2A లాగా ఇంక్లూడ్ చేస్తా. లైక్ వీ ఇంప్లిమెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్. బట్ ఎస్, బై. గుడ్ డే.